శ్రీలంకతో జరిగే 3 టీ20 మ్యాచ్లకి 3 వన్డే మ్యాచ్లకి జట్లను ప్రకటించారు. టీ20 జట్టుకి అనూహ్యంగా హార్దిక్ పాండ్యాని కాదని సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా ప్రకటించడమే కాకుండా వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాని జట్టులోకి పెట్టి శుభమన్ గిల్ని వైస్ కెప్టెన్గా పెట్టడం జరిగింది. దీని వెనుక కారణాలు ఏవైనా కూడా బీసీసీఐ నుంచి అనాధికారికంగా వచ్చింది ఏంటంటే హెల్త్ దృష్ట్యా అతను ఫిట్నెస్ సరిగా లేదు కాబట్టి లాంగ్ టర్మ్ దాంట్లో గిల్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరిని ట్రై చేస్తున్నామని చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఎంత మటుకు అది కరెక్ట్. అలాగే వన్డే దగ్గరికి వచ్చేటప్పటికి ముందర వన్డే మ్యాచ్లు శ్రీలంకతో విశ్రాంతి కోరుకున్నారు విరాట్ కోహ్లీ అండ్ కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ గంభీర్ ఆడడంతో బీసీసీఐ ఫోన్ చేస్తే ఇద్దరు కూడా వన్డేస్ ఆడేందుకు ఒప్పుకున్నారు. కాబట్టి రోహిత్ శర్మ కెప్టెన్ అక్కడ కూడా మళ్ళీ గిల్కి కెప్టెన్షిప్ జరిగింది.